హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్స్కి అయితే మంచి నోటిఫికేషన్ పడింది. నిజంగా ఇది అందరికీ ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. జాబ్ లేని వాళ్ళందరికీ ఈ జాబ్ కోసం ఆంధ్ర, తెలంగాణలో ఉన్న మెన్, ఉమెన్ అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ కోసం. అండ్ మీరు ఇంటర్ పాస్ అయితే చాలు. ఇంటర్ క్వాలిఫికేషన్ మీద నాన్ టీచింగ్ జాబ్స్ కోసం అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. శాలరీ వచ్చేసి 40,000 అంట. అండ్ అదేంటో, ఈ జాబ్ కోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అని డీటెయిల్స్ అని ఈ వీడియోలో మనం క్లియర్గా చూసేద్దాం. సిఎస్ఐఆర్ మద్రాస్ కాంప్లెక్స్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఇక్కడ ఈ జాబ్ కోసం మీ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 31 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. అండ్ ఈ జాబ్కి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో మీకు 12th విద్యార్హత అంటే 10+2 అండ్ 10+ ITI అలా ఎవరు చేసినా కూడా 10+2 క్వాలిఫికేషన్తో ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి మెయిన్లీ. అండ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ క్యాండిడేట్స్ కోసం ఈ నోటిఫికేషన్. సో జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి. జాబ్ నేమ్ వచ్చేసి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జాబ్. అండ్ మీ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ అయి ఉండాలి. అండ్ మీకు శాలరీ వచ్చేసి 37,885 రూపీస్. ఫ్రెండ్స్, ఎవరైనా ఈ వీడియో ఇప్పుడే చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి జాబ్ నోటిఫికేషన్స్ కోసం. అండ్ జాబ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ జాబ్కి వచ్చేసి శాలరీ 37,885 అని చెప్పాం కదా. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 19/5/2025 నాటికి అట్లీస్ట్ మీకు 18 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ ఫైనల్లీ 31 ఇయర్స్ బిలో ఉండాలి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్. ఇది ఇక్కడ వచ్చేసి మీకు ఈ పోస్ట్కి మీకు శాలరీ వచ్చేసి 37,885 రూపీస్ ఉంది. అండ్ ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అది కూడా అందులో ఒకటి జనరల్ కేటగిరీకి ఇచ్చారు. అండ్ ఇంకొకటి వచ్చేసి SC కేటగిరీకి ఇచ్చారు. ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10+2 క్వాలిఫికేషన్తోనే అప్లై ఉంది. అండ్ ఇక్కడ మీకు కంప్యూటర్ మీద కొంచెం గ్రిప్ అయితే ఉండాలి అంటున్నారు. అండ్ ఇంగ్లీష్ వచ్చేసి 35 words అండ్ హిందీ అయితే 30 words per minute ఉండాలి అంటున్నారు. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ కేటగిరీ వాళ్ళకి 28 ఇయర్స్ అండ్ SCకి నాట్ మోర్ దెన్ 33 ఇయర్స్. అంటే SCకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది కదా, సో దానికోసం అయితే జనరల్ కేటగిరీకి అయితే 28 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ లేదు. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్. ఇక్కడ కూడా శాలరీ వచ్చేసి 37,885 రూపీస్ ఉంది. ఇక్కడ ఒకటే పోస్ట్ ఉంది. ఆ పోస్ట్ వచ్చేసి EWSకి ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా సేమ్ క్వాలిఫికేషన్ 10+2 క్వాలిఫికేషన్స్తోనే. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా సేమ్ 35 words per minute అండ్ 30 words per minute హిందీ అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ. అండ్ నాట్ మోర్ దెన్ 28 ఇయర్స్. ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ మాత్రమే ఇచ్చారు. ఇక్కడ EWS కేటగిరీలో ఉంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్. ఇక్కడ JSS జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ ఉంది. ఇక్కడ దీనికి శాలరీ వచ్చేసి 51,408 రూపీస్ ఉంది పర్ మంత్. ఇక్కడ 4 పోస్టులు అయితే ఉన్నాయి. మూడు పోస్టులు వచ్చేసి జనరల్ కేటగిరీకి ఇచ్చారు. అండ్ అనదర్ వన్ OBCకి ఇచ్చారు. ఇక్కడ టోటల్గా 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇది కూడా సేమ్ 10+2 క్వాలిఫికేషన్స్తోనే ఉంది. ఇక్కడ డిక్టేషన్ 10 minutes అండ్ ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసి 50 minutes ఇన్ ఇంగ్లీష్ ఆర్ 65 minutes ఇన్ హిందీ అని ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ కేటగిరీ నాట్ మోర్ దెన్ 27 ఇయర్స్ అండ్ OBC నాట్ మోర్ దెన్ 30 ఇయర్స్. సో OBCకి ఏజ్ రిలాక్సేషన్ 3 years ఉంది. సో 27 ఇయర్స్ బిలో ఇన్ జనరల్ కేటగిరీ అండ్ 30 ఇయర్స్ బిలో ఇన్ OBC కేటగిరీ. సో చూసాం కదా. అండ్ అలానే SC, ST, BC అండ్ EWS వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ కోసం అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఈ అప్లై చేసుకోవడానికి మీకు అప్లికేషన్ ఫీజెస్ ఉంటాయి కదా. అప్లికేషన్ ఫీజెస్ వచ్చేసి జనరల్ కేటగిరీ అండ్ OBC అండ్ EWS వాళ్ళకైతే 500 రూపీస్ ఉంది అప్లికేషన్ ఫీజు ఉంది. అండ్ SC, ST, ఉమెన్స్ అండ్ PWBD వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదు, అప్లికేషన్ ఫీజు లేదు. అండ్ మీరు ఈ జాబ్కి క్వాలిఫై అయినా అవ్వకపోయినా మీ అమౌంట్ అయితే వాపస్ రాదు. సో ఇక్కడ ప్రీవియస్గా మెన్షన్ చేశారు. అండ్ మీరు ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి వచ్చేసి
అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 17th స్టార్ట్ అయింది ఇది అప్లికేషన్స్ తీసుకోవడం. అండ్ 19/5/2025 మే 19th వరకు ఉంది. మీరు ఈ మే 19th లోపు ఈ అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అండ్ మీరు వెబ్సైట్లోనే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. వెబ్సైట్ లింక్ అయితే కింద మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ చూసి దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్ని క్లియర్గా చదివిన తర్వాత ఈ జాబ్ కోసం మీరు అప్లై చేసుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అయిపోండి. నెక్స్ట్ మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.